ఎస్ లేటెస్ట్గా వచ్చిన బార్బరిక్ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. బేసిక్గా ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ సినిమా విజయానికి సంబంధించి ప్రేక్షకుల స్పందనకి సంబంధించి సినిమా యూనిట్ అంతా కూడా సంతోషంలో ఉంటారు. కానీ ఈ సినిమా డైరెక్టర్ తీసిన మొట్టమొదటి సినిమాతోనే కొంత కన్నీటితో నిండిన ఆవేదనతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన ప్రస్తుతం డైరెక్టర్ మన స్టూడియోలో ఉన్నారు. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మోహన్ గారిని మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము. సినిమా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా కోటి ఆశలతో వస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ల కష్టం, మంచి సినిమా తీయాలి, జనాల మెప్పు పొందాలి, సినిమా హిట్ అవ్వాలి అన్న ఆశలతో వస్తుంటారు. ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా, ఎవరైనా కూడా. అలా వచ్చిన మొదటి స్టెప్లోనే ఊహించిన విధంగా ఒక కష్టం ఎదురైతే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు మోహన్ శ్రీవత్సది కూడా పరిస్థితి అదే కనిపిస్తోంది. ఆయన వీడియోలో ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. బేసిక్గా మీ ఆవేదన, మీ వీడియో రిలీజ్ చేయకుండా ఉండుంటే బోసేవాళ్ళు మీరు ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి ఉండేది కాదేమో. ఎందుకంటే సినిమా సెలబ్రేషన్స్లో లేకపోతే వేరే సినిమా హిట్ అయితే దానికి సంబంధించిన ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఉండాలి మీరు, లేకపోతే సినిమా థియేటర్లో ప్రేక్షకులతో పాటు ఉండాలి మీరు. ఎందుకు ఈ రకమైన పరిస్థితి? సార్ నేను ముందు ఒకటి చేశాను. ఇది నా డెబ్యూ కాదు, ఇంకోటి R&D లాగా ఒక సినిమా చేశాను. నేను ఆ సినిమా పొటెన్షియల్ నాకు తెలుసు. ఆ సినిమాకి పబ్లిసిటీ చేయలేదు, పంపించాను. నాకేమి అది అభ్యంతరం లేదు. జనాలు చూడకపోయినా అది నా ఫాల్ట్ ఉందని నేను అనుకున్నాను. ఏ సినిమా అండి అది? కరణ్ అర్జున్ అని ఒక ఫిలిం చేశాను. అది కూడా కర్ణుడు అర్జునుడు ఎమోషన్ తీసుకొని చేశాను. ఇందులో కూడా బార్బరిక్ అనే ఎమోషన్. ఇప్పుడు ఈ సినిమాకి నాకు బాధ ఏంటంటే అండి, యాక్చువల్లీ చాలా కంటెంట్ వైజ్ అది పిక్చరైజేషన్, మీరు ట్రైలర్ అది చూసినట్టు చాలా బాగా వచ్చిందని అందరి అప్లాజ్. సాంగ్స్ బాగా వెళ్ళాయి, 7-8 మిలియన్స్ వెళ్ళింది, అన్నీ వెళ్ళింది. చాలా బాగా అప్లాజ్ వచ్చింది సినిమాకి. అలాంటి పరిస్థితుల్లో నేను రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజు నేను ఎక్స్పెక్ట్ చేయను, ఆడియన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయను. రెండో రోజు చూశాను, ఆదివారం సరే మూడో రోజు అయిపోతుంది, ఇంకా నేను డెడ్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుందని అర్థమైంది. సరే థియేటర్కి బుక్ మై షో ఓపెన్ చేసి చూశాను. చూస్తే 7-8 టికెట్లు అలా బుక్ అయి ఉన్నాయి. ఎక్కడ డెబ్ షీట్ పడిపోతుందేమో, ఒక 10 టికెట్లు ఉంటే డెబ్ షీట్ ఉండదు, అది మల్టీప్లెక్స్కి మినిమమ్. ఇమీడియట్గా 2 టికెట్లు బుక్ చేసేసి ఆ థియేటర్కి పరిగెత్తాను. సో కనీసం అట్లీస్ట్ ఫైనల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కటి రివ్యూ తీసుకుంటాను సరి చేసుకోవడానికి అని వెళ్ళాను. వెళ్తే సినిమా అంతా అయిపోయిన తర్వాత నేను అలా నడుస్తూ, సార్ ఏం సార్ సినిమా ఎలా ఉంది సార్ అది అంటే, సినిమా చాలా బాగుంది కానీ ఏంటో మరి జనాలు ఎవరు రాలేదు, ఎవరికి తెలీదో ఏంటో మరి తెలీదు, సినిమా అయితే చాలా బాగుంది అని అంటే, సార్ నేను డైరెక్టర్ సార్ అనగానే వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నారు. సూపర్ సార్, సూపర్ సార్, మీరు అలా నేను డైరెక్టర్ అని చెప్పండి సార్, ఓపెన్గా చెప్పండి సార్ ప్లీజ్ సినిమా అని అంటే, ఏదో ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న ల్యాగ్ ఉంది సార్, ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది అని ఒక ఇద్దరు అలా చెప్పారు. రిమైనింగ్ సినిమా అంతా బాగుంది. సార్ సినిమా బాగుంది, జనాలు ఎందుకు రాలేదు అనేది నాకు అర్థం కాలేదు సార్. నేను అదే ఇంటర్వెల్లో పక్కన వేరే స్క్రీన్లో తలుపు ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక మలయాళం సినిమా అవుతుంది. మలయాళం డబ్బింగ్, తెలుగు డబ్బింగ్ సినిమా అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ ఉంది. ఇంకొక సినిమా మలయాళం ఉంది, ఇంకొకటి 90% ఆక్యుపెన్సీ ఉంది. నేను మలయాళం కంటెంట్ అంటే నాకు బాగా ఇష్టం. అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిన వాడిని, నేను కూడా కంటెంట్ తీయాలి. నేను అందుకే సినిమాలో మీకు అందరూ ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కానీ ఇది ఒకరి సినిమా అన్నట్టు ఉండదు, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ లాగా ఉంటుంది. సో అలాంటిది ఈ అంటే గుర్తించకపోవడానికి కారణం ఇది తెలుగు సినిమా అంటే తెలుగు చిన్న సినిమా అయిపోవటమా, లేకపోతే అది అర్థం కాలేదు సార్ నాకు. అది అర్థం కాక ఎమోషనల్ అయిపోయాను. ఎందుకు నా సినిమాలో లేనిది ఏంటి, ఆ సినిమాలో ఉన్నది ఏంటి, అదే గ్రాండియర్ విజువల్స్. అసలు ఒక నైట్ అంతా వర్షం, నా సినిమా అంతా వర్షంలో నడుస్తుంది, ఇంత గ్రాండియర్ చేశాను. చాలామంది చూసిన వాళ్ళు అందరూ సార్. ఈరోజు అక్కడ ఏంటిది ఢిల్లీలో ఏపీ భవన్లో హయ్యర్ అఫీషియల్స్ అందరూ, కలెక్టర్స్, ఐఏఎస్లు వాళ్ళు సినిమా చూశారు సార్. సినిమా చూసి ఒకటే, ఇప్పటికి నా మెసేజ్ ఉంది మీకు, నేను ఇస్తాను తర్వాత మీరు ప్లే చేయొచ్చు. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, చాలా బాగా చేసేవాళ్ళు. యాక్చువల్లీ మీరు ఈ సినిమా పొద్దున మీ వీడియో వచ్చిన తర్వాత మేము కూడా పర్సనల్గా చాలామందితో మాట్లాడామండి సినిమా సంబంధించిన వాళ్ళతో. సినిమా చాలా హై క్వాలిటీతో ఉంది. తెలుగు సినిమాలో ఇంతవరకు ఒక రాని డిఫరెంట్ స్టోరీ, చాలా డెప్త్ ఉన్న స్టోరీ. సో మంచి క్యారెక్టరైజేషన్, హై వాల్యూస్ ప్రొడక్షన్ అన్నీ ఉన్నా కూడా ప్రేక్షకులు థియేటర్ వరకు ఎందుకు రాలేదు అనేది చాలామంది బాధపడుతున్నారు. యాక్చువల్లీ డైరెక్ట్గా చెప్పలేదు కానీ మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అవును, అదే సార్. ఇప్పుడు ఇండస్ట్రీ 3 రకాలుగా ఉందేమో అనిపించేసింది సార్ నాకు.
నా సినిమాలో త్రిభాన మీరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ రోజు కనపడినాయి. అవును సార్, యాక్చువల్లీ అవును చాలా బాగా చెప్పారు మీరు. అది ప్రీ రిలీజ్ మేము కూడా చూసినప్పుడు మీరు అన్నారు ఆ రోజు సినిమా ప్రెస్ మీట్ బాగుండకపోతే మీరు కొట్టడం కాదు, నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో కూడా కాదు, నేను మీ దగ్గరికి వచ్చి మీ చెప్పు తీసుకొని మీకు కష్టం లేకుండా నేనే కొట్టుకుంటాను. ఒక్కసారి అది ప్లే చేయండి పీసీఆర్. నేను ఇప్పుడే బార్బరికి సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, భయ్యా సినిమా ఎలా ఉందని. సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు నేను ఎక్కడ మనస్తాపాన్ని చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది. 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్యా. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాను. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య, అర్థమైపోయింది నాకు. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలు భయ్యాగా, చాలు ఉంటా బాయ్. హలో అండి. ఇది వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. యాక్చువల్లీ నిన్న నేను ఎమోషనల్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వచ్చి చేయలేక, అంటే ఈ ఎమోషన్ కూడా నాకు ఏడుపు ఎందుకు వచ్చిందంటే, మా ఆవిడ నాకు థియేటర్లో ఉంది, మన సినిమా చూస్తుంది అక్కడ అత్తాపూర్లో. నేను ఇంటికి వస్తున్నాను అని అంటే, వచ్చేస్తున్నావా అని అన్నది. నువ్వు సినిమా పూర్తిగా చూసిరా అని అన్నాను నేను. అంటే నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ ఇంట్లో ఉంది. అదేంటిది సినిమా పూర్తి అవ్వకుండా వచ్చేసావు, ఇంకా 50% ఉంది కదా అని అంటే ఒకసారి కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంది. నాకు అప్పుడు అర్థమైంది, నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానేమో అని నాకు అని ఫీల్ అయిపోయింది ఆమె. నేను వాళ్ళని అంతలా భయపెట్టేశానా అంటే, నేను ఈ 2.5 ఏళ్ళు వాళ్ళకి దూరం అయిపోయాను అనమాట. ఈ ఒక్క సినిమా అనుకొని పెట్టుకున్నాను. అంటే వాళ్ళు గమనించారు, వీడికి ఈ సినిమా కానీ ఏదైనా అయిపోతాడేమో అని భయపడిపోయారా అని ఒక్కసారి అనిపించేసింది. ఎక్కడికైనా నువ్వు ఎక్కడున్నావు, నీతో నేను రావచ్చా, నేను కారే కదా నీతో వస్తాను అన్న స్థితికి వచ్చాను. వాళ్ళకి భయపెట్టేశాను ఏంటి నేను. అంటే నేను 2.5 ఏళ్ళ కష్టం ఎంత వృధా అయిపోయింది ఏంటి. సో నాకు ఇది వృధా అనే ఫీలింగ్ కూడా లేదు సార్. ఒకటి థియేటర్కి ఆడియన్ వచ్చి సినిమా బాగాలేదని చెప్పినా బాగుండేది. అది ఒక్కటి జరగలేదన్న ప్రతి థియేటర్లోనూ డెఫిషిట్ 6 మంది వస్తున్నారు, డెఫిషిట్ 7 మంది వస్తున్నారు. కొన్ని థియేటర్లకి అక్కడ వెళ్ళి టికెట్ తీసుకుందామని వచ్చిన వాళ్ళు క్యాన్సిల్, థియేటర్ ఏంటిది టికెట్లు బుక్ కావాలి కాబట్టి క్యాన్సిల్. ఇలాంటివన్నీ చూసి అసలు నాకు ఆగలేకపోయాను నేను. అసలు ఒకటి ఇక్కడ వ్యవస్థీకృత లోపాలు, సొంతంగా మనం చేసుకున్న పాపాలు 2 ఉంటాయి. ఒకటి మీరు అన్నట్టు కంటెంట్ బాగోలేదు, సినిమా తీయటం చేత కాలేదు, లేదా స్టోరీ బాగోలేదు, ప్రేక్షకులు రాలేదంటే అర్థం ఉంది. కానీ ఇది ఎవరికి అర్థం కాదు. అంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఈ విధంగా చెప్పు దెబ్బలు కొట్టుకుని కన్నీళ్ళు పెట్టిన పరిస్థితి ఎక్కడా చూడలేదు. ఇది ప్రేక్షకులు చేసిన తప్ప సార్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసిన తప్ప? ప్రేక్షకుడు చేసిన తప్పు కాదు సార్, ఇది 100% ప్రేక్షకుడికి నేను అంటే గొప్పగా రీచ్ అవ్వలేకపోయి ఉండొచ్చు మేబీ. ఎందుకు అని అంటే నా వెనకాల ఈ సినిమాకి ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక కొత్త డైరెక్టర్. అంటే నేనేమంటానంటే ఇవాళ రేపు కృష్ణానగర్లో గోడల మీద కొన్ని పోస్టర్లు అతికిచ్చి ఉంటాయండి. అవును, అవి ఎక్కడ రిలీజ్ అవుతాయో కూడా కొన్ని స్పెసిఫిక్గా కొన్ని థియేటర్లో తీసుకుంటారు. ఆ జోన్లు అంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ సెంటర్లో కాకుండా సి గ్రేడ్ సెంటర్లో మాత్రమే వాటిని నడిపిస్తారు. వాటికి కూడా డబ్బులు వచ్చేస్తాయి, వాటికి కూడా జనాలు ఫిల్ అవుతారు.
కానీ ఇంత హై క్వాలిటీ వాల్యూస్తో తీసిన సినిమా ఒక డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకున్నారు వీళ్ళు. దీనికి ప్రేక్షకులు రాకపోవటం ఏంటి, ఎక్కడుంది లోపం అని అదే అర్థం కాలేదు సార్. నేను అందుకే ఆవేదన పడ్డాను. అంటే ప్రమోషన్లో ఫెయిల్ అయ్యారా? ప్రమోషన్ 1.5 year పెట్టారు సార్ మా ప్రొడ్యూసర్. నా కళ్ళ ముందు లెక్కలు కూడా ఉన్నాయి. 1.5 year అన్ని న్యూస్ ఛానల్ కవర్ చేసాము. అంటే కొన్ని లోపాలు మేము గమనించింది చెప్తానండి. చెప్పండి. దానికన్నా ముందు మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో స్టేజ్ మీద మీ కాన్ఫిడెన్స్ అన్నప్పుడు ఇందాక మీరు వాళ్ళు మాట్లాడింది రిలీజ్ చేశారు కానీ మా వాళ్ళు యాక్చువల్లీ వేరేది ఉంది ఆ రోజు. ఒకసారి అది ప్లే చేయండి. మీరు థియేటర్కి కానీ వస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అలా డిసప్పాయింట్ చేసినట్టే అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ 9849928608. మీ ముందుకే వస్తా. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది. ప్రతి సీను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మీ ముందుకే వస్తా, మిమ్మల్ని బాధ పెట్టను. ఎందుకంటే మీరు కొట్టడం కాదు, మీ చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటాను. అది నా ఛాలెంజ్. అంత గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రతి థియేటర్కి నేను వస్తాను, ఇంటర్వెల్కి వస్తాను, క్లైమాక్స్కి వస్తాను. నేను తప్పు చేస్తే మీ చెప్పు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు అంటే కాన్ఫిడెన్స్తో అన్నారా? అంత కాన్ఫిడెన్స్తో అన్నాను నేను. ఇప్పుడు మొన్న మీ కథ మీద మీ స్టోరీ మీద నేను మొన్న థియేటర్కి కూడా వెళ్ళింది. అందుకే నేను ఈ మాటిని నలుగురైనా వస్తారు కదా, ఆ నలుగురు పోనీ చెప్పిస్తారు కొట్టుకోబయ్యా అంటారేమని చూసి అందరూ చాలా బాగుందన్నారు. ఆ నలుగురు ఐదుగురు చాలా బాగుందన్నారు. ఇక నేనేం తప్పు చేశాను? నేను అందుకు ఇదైపోయాను. నాకు సార్ సినిమా బాగాలేదని చెప్పేస్తే నేను సరిదిద్దుకొని ఇంకొకటి అంటే నచ్చే సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే జీవితం ఇక్కడే, సినిమాలోనే బతకాలి, సినిమాలోనే చచ్చిపోవాలి. ఇంకా అది వేరే ఆప్షన్ లేదు, వేరే దారి లేదు నాకు. సో అది చెప్పాలనేది నా ఉద్దేశం. అసలు పూర్తి సినిమాగా రాలేదు అనేది నా మెయిన్ ఆవేదన. అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ దగ్గర కనెక్టింగ్ కాకపోవటానికి మీ సినిమా రిలీజ్ తర్వాత మీరు ఒక మైథలాజికల్ సినిమా ఇది అని, ఇది ఒక పురాణాలకు సంబంధించిన ఒక స్టోరీ లైన్ తీసుకున్నారు అనేది మీరు పెట్టిన తర్వాత ఏంటి బార్బరిక్ అంటే మాకు నిజం చెప్పాలంటే అర్థం కాలేదు. సిన్సియర్గా ఆ క్వశ్చన్ రేజ్ అయింది. కాంతారా అంటే అర్థమైందా మీకు ఎవరికైనా? లేదు. కాంతారాకి విపరీతమైన సోషల్ మీడియా హైప్. అది కన్నడ నుంచి చేశారు, తెలుగు వాళ్ళు చేసింది కాదు అది. కన్నడ నుంచి సినిమా అక్కడ హిట్ అయిన తర్వాత అందులో ఉన్న లాస్ట్ 20 minutes తీసుకున్నారు, దాన్ని విపరీతంగా లేపారు. ఆ తర్వాత తెలుగు వాళ్ళు దాన్ని కొన్నారు. అది వేరు. కాంతారా అంటే ఎవరికి అర్థం కాదు. టైటిల్ గురించి మీరు కూడా ఇందాక అన్నట్టు ఇది కన్నడలో రిలీజ్ చేసి కన్నడ నుంచి హైప్ తో ఇటు వచ్చి మలయాళం నుంచి ఇటు వస్తే అది వేరు. అవును. బార్బరిక్ అనేటప్పటికి ఏమైందంటే ఇది ఘటోత్కచుడు కొడుకు అన్నది పురాణాల మీద అవగాహన సెక్టార్కి తప్ప ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. బర్బరీకుడు సార్ అర్థం కాకపోతే బర్బరీకుడు భీముడు మనవడు ఘటోత్కచుడు కొడుకు అన్న విషయం ఈ జనరేషన్లో చాలా మందికి తెలియలేదు. అవును. నేను అదే మైనస్ అయ్యింది అనుకుంటున్నారు. నేను హూ ఈజ్ ద బార్బరిక్ అని చెప్పేసి గూగుల్ చేస్తారనుకున్నానండి. అంటే డిఫరెంట్ టైటిల్ పెడితే అసలు ఏంటిది ఇది అని గూగుల్ చేస్తారనుకున్నాను. ఇలా అర్థం కాలేదని అని అనుకుంటున్నారని నేను చాలామంది ఇంకోటి అన్నారు, భలే టైటిల్ పెట్టావు. ఒక ఆయన వచ్చి బార్బరిక్ పెట్టావు, పైన త్రిబాణధారి అని పెట్టాల్సింది. సార్ మీరు ఒకసారి చెక్ చేయండి, పైన త్రిబాణధారి కూడా ఉంది. అది గమనించలేదు ఎవరు. బార్బరిక్ అంటే మనం ఖుష్బూ హస్బెండ్ సుందర్ గారు తీస్తారు ఆ సినిమా టైటిల్స్ అన్ని మీ దగ్గరగా ఉంటాయి. ఇలా టైటిల్ కి దగ్గరగా ఉంటాయి. తమన్నా హీరోయిన్ గా తీసిన హర్రర్ బేస్డ్ ఉంటుంది. ఇలాంటి టైటిల్స్ పెడతాడు బేసిక్. సో అది కొంత లోపమేమో అనిపించింది ప్రేక్షకుని థియేటర్ దాకా రానియకపోవటం. అంటే మీకు ఇంకా హోప్ ఉంది, ఇంకా అయిపోలేదండి ఇది. మొదటి వారం రోజుల్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని ఆ తర్వాత దాన్ని ఏమంటారు రీగైన్ అయినాయి చాలా సినిమాలు అయినాయి. అవును. మీకు అతడు సినిమా అట్టర్ ఫ్లాప్ అండి, 4 రోజులు అట్టర్ ఫ్లాప్, కలేజీ అట్టర్ ఫ్లాప్. అవును. తర్వాత పికప్ తీసుకున్నాను. కానీ అప్పుడు ఉన్న కండిషన్ వేరు, ఇప్పుడు ఉన్న కండిషన్. ఇప్పుడు వారమే సార్ సినిమా. ఈ వారంలో ఏమవుతుందని అంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్ ఈ 3 రోజులే టాక్, లేకపోతే డెడ్ అయిపోయినట్టే సినిమా. నెక్స్ట్ వీక్ ఇంకొక 10 సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆ నెక్స్ట్ వీక్ ఇంకో 10 సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేస్తుంది మీకు. ఇది అప్పటికి చచ్చిపోతుంది. సో అదేనమాట, అప్పటికున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు ఆనంద్ 4 థియేటర్లో రిలీజ్ చేశారు, కానీ తర్వాత సూపర్ హిట్ పెంచుకుంటూ పోయారు. ఇప్పుడున్న పరిస్థితులు అలాంటిది ఏమైనా ఎక్కడైనా మనకు కనిపించిందా? ఇప్పుడు అలా లేదు సార్. 3 daysలో అయిపోయింది. రీసెంట్గా వచ్చిన హనుమాన్ సినిమా ఉందండి. హనుమాన్
మొదట ఎన్ని థియేటర్లు ఇచ్చారు, తర్వాత ఎన్ని థియేటర్లు పెంచుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత ఎంత హిట్ అయింది, అవును అవును ఎంత పెద్ద సినిమాలను ఫేస్ చేసింది, ఫేస్ చేసింది, అదిరిపోయింది. తర్వాత మీ సినిమా రిలీజ్ చేసిన సందర్భం కూడా చూసుకోవాలేమో కదా. ఒకటి కూలీ, అది అవతల వైపు వార్ 2 ఉంది, సార్ ఇదే 22 పక్క సుందరకాండ ఒకటి రిలీజ్ అయింది, దానికి కాస్త మంచి టాక్ వచ్చింది బయట. అవును అవును సో ఎందుకంటే హీరో బాగా నోటెడ్ కాబట్టి సో ఆ కోణం అది వేరే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మైనస్ అయి ఉండొచ్చు. అంటే ఇది వినాయక చవితి నిమజ్జనాలు ఇది ఉంది అని నేను అనుకుంటున్నా. మేబీ అది ఉండొచ్చు, కానీ మిగతా 2 సినిమాలకి జనం ఉన్నారు కదా, మరి వాళ్ళకి వినాయక చవితి లేదా అది లేదా అని అనిపించింది అంతే. యాక్చువల్లీ ఆ 2 కూడా పోయినాయి కదా, అనుకోలేదు కానీ మేము ఆ మాట. అంటే సుందరాకాండ ఓన్లీ ఏ సెంటర్లో నడుస్తుంది, అంత పెద్ద లోకేష్ కనకరాజు తీసిన సినిమా కూలీ కూడా లేదు కదా. లేదు, అది కాదు. తర్వాత ఇప్పుడు నా సినిమాతో వార్ 2 తెలిసిందే, నా సినిమాతో వచ్చిన 2 మలయాళ సినిమాలు వచ్చాయి కదా, అవి ఓకే. నా సినిమాకి ఎలాగా ఒకటి చాలా బాగుంది అన్నోళ్ళు ఉన్నారు, పర్లేదు అన్నోళ్ళు ఉన్నారు, అసలు బాగాలేదు అన్నోళ్ళు ఉంటారు. ఆ సినిమాలకు కూడా అదే పరిస్థితి, రివ్యూవర్స్ చేసింది, కానీ థియేటర్లో జనాలు ఉన్నారు. అవి మన డబ్బింగ్ సినిమాలు. నా సినిమాకి నేను అంత ఆక్యుపెన్సీని కూడా నేను అడగట్లా. అసలు జస్ట్ ఒక టాక్ కావాలి. ఒక్క 30 మంది వస్తే టాక్ వెళ్తుంది సార్, 10 మంది వస్తే తెలియదు. ఆ 10 మంది నాకు తెలిసింది. అదే అదే ఆ ప్రీ ప్రమోషన్ చేయటంలో మీరు కొంత ఫెయిల్ అయ్యారంటున్నాను సార్. నేను అదే ఒకటి టైటిల్ మీనింగ్ చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. బాహుబలి ఉందండి, అవును అవును, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ముందు నుంచి. మొత్తం స్టూడియోస్ అన్ని తిరిగారు, ఇంటర్వ్యూస్ ఇచ్చారు, యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్, నానా హడావుడి. బాహుబలి రాజమౌళి లాంటి వ్యక్తి కూడా బాహుబలి సినిమా టైటిల్ని రీచ్ చేసుకున్నాడు. సార్ నేను టీజర్ ఫంక్షన్లో గట్టిగా అరిచాను, 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనమండి ఘటోత్కచుడి కోడుకొని అని ఇంత గట్టిగా అరిచాను. ప్రతి దాంట్లో అతనుకున్న త్రిమానం గురించి గట్టిగా చెప్పాను. అసలు హూ ఈజ్ ద బార్బరిక్ అని గూగుల్ చేయండి, వాట్ ఈజ్ ద బార్బరిక్ అనేది మా సినిమాలో తెలుస్తుంది అని చెప్పాను. చెప్పించు కొట్టుకుంటాను అన్నాను. సినిమా కానీ మీకు నచ్చకపోతే కనీసం కాంట్రవర్సీ కూడా చేయలేరు కదా. నేను అనేది అది అదే సార్. నేను స్టేజ్ మీద చెప్పుచ్చు కొట్టుకుంటాను అన్న మాటని మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కాంట్రవర్సీ కూడా కాలేదు అని అంటే ఏంటంటే నేను డెబ్యూటీ వాళ్ళ రేపు ఏమవుతుందంటే నెగిటివ్ పబ్లిసిటీ కూడా ప్లస్ అవుతుంది. కరెక్టే సార్. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అది ఈ స్టంట్ కోసం చేస్తున్నాడు, లేకపోతే ఏదో చెప్పించుకుంటాను, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకున్నారు, కానీ నా ఎమోషన్ని గుర్తించలే, నా పెయిన్ని గుర్తించలేదేమో అనిపించింది. పెద్దగా మాట్లాడాను నేను సినిమా గురించి, బట్ డెబ్యూ డైరెక్టర్ కదా. అదే నాకు ఇంకొకరు మాట్లాడుంటే ఎల్లుండేదేమో మేబీ. నేను డెబ్యూ డైరెక్టర్ వచ్చేసరి రీసెంట్గా చాలామంది డైరెక్టర్లు ఆడియో ఫంక్షన్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రకరకాల కాంట్రవర్సల్ రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాకి హైప్ కోసం. విజయ్ దేవరకొండ ఎగ్జాంపుల్, చాలా సినిమాల్లో వేదిక మీద అతను మాట్లాడే తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆ సినిమా జనాలు చేదరించడానికో లేకపోతే అసహించుకోవడానికి కారణం కూడా అతను మాటల కారణం అయ్యాయి ఒక సందర్భాల్లో. కొన్ని సినిమాలు అలాగే మైనస్ అయింది. ఆ తర్వాత అతను మార్చుకున్నాడు, ఓహో నేను ఇది కరెక్ట్ కాదు అని. ఎందుకు యానిమల్ సినిమా టైంలో డైరెక్టర్ ఏం చేశాడు, అతను కూడా చాలా కాంట్రవర్సీ ప్రయత్నం చేశాడు. సో నిజం చెప్పాలంటే మీ సినిమాలో ఉన్న స్టోరీ ఆ సినిమాలో లేదు, కానీ ఆ సినిమాలు తెగ నచ్చేసినాయి. ఎందుకు పురాణ గాథను ఎందుకు తీస్తున్నారు మీరు? అంటే కరణ్ అర్జున్ మీరు ఫస్ట్ పిక్చర్ నాకు ఏదైనా సరే, నేను దళపతి సినిమా చూస్తే నాకు మహాభారతం కనబడుతుంది. మనలో ధర్మము, న్యాయం, ఇచ్చిన మాట, ఇవి నాకు భలే ఇష్టం. ఇప్పుడున్న మనుషుల్లో లేవు సార్ అవి. ఇప్పుడున్న మనుషుల్లో అవన్నీ చచ్చిపోయినాయి. అసలు కురుక్షేత్ర యుద్ధం జరిగిందే మన కోసం, మన కలియుగం కోసం. సో నేనేంటంటే మహాభారతంలో క్యారెక్టర్ని మనుషులకి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. మనుషులు ఈ క్యారెక్టర్ లాగా ఉండాలి. బార్బరికుడు ఎంత గొప్ప యోధుడు. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ అంతమైపోతుంది అని చెప్పేసి బార్బరికుడికి చాలా తెలివిగా అద్దం పెట్టి ఈ యోధుడు తల కావాలని వరం అడుగుతాడు. అడిగితే వెంటనే తల తీసి ఇచ్చేస్తాడు. సో అంటే అంత గొప్ప యోధుడు. అంటే ఆ మాట చూడండి, నీకు భక్తుడిని అడిగితే ఇచ్చేసాడు. సో ఆ క్వాలిటీస్, ఆ త్రిబాణం తాలూకు పవర్ని నేను ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్, మన ఆలోచన, మన థింకింగ్కి మన అస్త్రం సార్. ఇప్పుడు మన పీజీ మన అస్త్రం. అలాంటిది ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్కి ప్రతి ఒక్కరికి ఒక అస్త్రం ఉంటుంది. వాళ్ళు ఎలా అలాంటి త్రిబాణాస్త్రం ప్లే అనేది నేను సినిమాలో అది బ్లెండ్ చేశాను. ఆ స్టోరీని చేశాను, బ్లెండ్ చేశాను. చాలామంది అన్నారు, నువ్వు బార్బరికుడు కథ మైథాలజీ చెప్తావు అనుకున్నాను, ఆ బార్బరికుడు దిగి వస్తే ఇక్కడ ఏదో కాపాడేస్తాడు, ఆన్లైన్ని కాపాడేస్తాడు, అది మరి గాంధీవదారి అర్జున వచ్చింది, అర్జునుడు వచ్చి కాపాడతాడని కాదు కదా. కర్ణ అని సినిమా ఉంది, అందులో కర్ణుడు వస్తాడని కాదు. సో అదేంటంటే వాళ్ళ తాలూకా ఎమోషను, వాళ్ళ తాలూకా దానగుణం, భక్తి గుణం, న్యాయం, ధర్మం ఇవన్నీ మనం తీసుకోవాలి ఈ విధంగా అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్కి.
మీ సినిమా రిలీజ్కు ముందు మారుతి గారు సమర్పణలో సినిమా రిలీజ్ చేసినట్టు అవును అవును. ఆయనకి ఏంటంటి సంబంధం? ఆయన క్రియేటివ్ సైడ్ సార్. Creative side. ఆయన క్రియేటివ్ ఉందా? సైడ్ సినిమాలో involvement ఉందా? ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓన్లీ క్రియేటివ్ సైడ్, నాట్ ప్రొడక్షన్ సైడ్. ఇప్పుడు మారుతి గారికి సినిమా ఇండస్ట్రీలో ఒక ఒక కేటగిరీలో చాలా మంచి హైప్ ఉందండి. అయిపోతుంది. అవును ఆయన సినిమా లేకపోతే ఆయన సమర్పణలో వస్తున్న సినిమా అంటే జనాలకి తెలియకుండా మార్కెట్ అవుతుంది, అవును. బయర్స్లో కానీ థియేటర్స్ విషయంలో. అందుకే సార్ మనకి మైత్రి మూవీస్ రిలీజ్ చేశారు సినిమా. అదే అదే విజయవాడ ఎగ్జాంపుల్, ఆంధ్ర అంతా కూడా గీతా ఆర్ట్స్, అటువైపు పూర్వీ పిక్చర్స్, ఉషా పిక్చర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ రిలీజ్ చేశారు. కానీ ఒకటి మాకు నచ్చలేదండి యాక్చువల్లీ, అది ప్రీ ఇంటర్వ్యూ మీరందరూ సినిమా యూనిట్ అంతా కలిసి మారుతి గారితో కూడా కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఆయన అన్నమాట ఏంటంటే ఇది ఇక్కడ ఎక్కదు ఈ స్టోరీ, ఇది మలయాళంలో తీయాలి, అక్కడ తీసి ఇక్కడికి తీసుకొస్తే బాగుండేది అని ముందుగానే చెప్పటం అనేది. అంత పెద్ద డైరెక్టర్ కదా ఆయన, అవును టాప్ డైరెక్టర్లో ఆయన మారుతి గారు ఒకరు. అవును పైగా ఆయన సమర్పణలో వస్తున్న సినిమాని విపరీతంగా హైప్ చేయాలి ఆయన. అవును. ఎందుకో అది కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇది మారుతి గారు అన్నది ఒకసారి ప్లే చేయండి. కానీ రిస్కీ జోనర్ ఇది తెలుగులో ఇలాంటి జోనర్లో చాలా తక్కువ వాడితే, బట్ జనరల్గా ఇదే సినిమా మలయాళం తీసామంటే డబ్బింగ్ మన తెలుగు బాగా చూస్తాం ఎక్కువ. అంటే ఇది అబ్బా మలయాళం డబ్బింగ్ అని, నేను అదే తప్పని చేసే ఇది మలయాళంలో తీయాల్సింది ఫస్ట్. అప్పుడు తెలుగు వర్షన్ ఇంకా అసలు మనం ఇంకా చాలా ఎగ్జైటింగ్గా చూస్తాము. కానీ తెలుగులో ఇలాంటి సినిమా తీశారని అంటే కూడా కొంచెం నమ్మరు. బట్ డెఫినెట్గా ఈ సినిమా అయితే రీచ్ ఉంటుంది అని చెప్పి, దాని తర్వాత మరి బడ్జెట్ అవుతూ చూసుకున్నారా అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దట్టు మెయిన్ విజయ్ గారు ఆయన లేదు సార్ వాళ్ళకి మాట ఇచ్చానని చెప్పి ఇంకా దీనికి ఏం కావాలో అది ఇచ్చేసి రిలీజ్కి అయితే తీసుకొచ్చారు. ఎస్, అంటే బేసిక్గా అక్కడ ఉన్న కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళ అంటే సార్ ఆయనది ఆయన ఇది అద్భుతమైన సినిమా అవునన్నా కాదని మాటలతో అమ్ముకోవాలండి. అది నెగిటివ్ అని అనుకోలేము సార్. ఎందుకంటే ఆయన తన కప్ ఆఫ్ టీ కాదు ఫిల్మ్ ఇది. కానీ క్రియేటివ్ సైడ్ నాకు చాలా సజెషన్స్ ఇచ్చారు, ఈ సినిమా ఇలా ఎందుకంటే నేను ఆయన సినిమా నేను చేయలేను సార్. ఆయనలాగా నేను క్వాలిటీ కనపడుతుంది ఆ చేంజ్ అనేది. ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటి సినిమాతో నేను రాలేను సార్. నాకు అలాంటి సినిమా తీయడం చేత కాదు. ఆయన అంటారు, నువ్వు నాకు థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టము, బట్ నువ్వు చేస్తున్నావు, బట్ నాకు కప్ ఆఫ్ టీ కాదు, బట్ దీంట్లో ఈ మార్పులు చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది, బట్ ఇది అయితే మాత్రం కనెక్ట్ అయిపోతే మలయాళం సినిమాలు ఎలా చూస్తున్నారో తెలుగులో ఆ విధంగా కనెక్ట్ అయిపోతే మాత్రం ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది అనేసి ఆయన ఉద్దేశం. అంతే, అంతకు మించి లేదు. అంటే ఇప్పుడు సత్యరాజ్ గారిని మెయిన్ లీడ్ రోల్లో పెట్టడానికి కారణం అంతకుముందు ఆయన కూడా ఒక సినిమా తీశారు, పక్కా కమర్షియల్, అది ప్రతిరోజు పండుగ. ప్రతిరోజు పండగే తీశారు, అది హిట్ అయింది యాక్చువల్లీ. అవును, మంచి హిట్ అయింది ఆయన ఎంచుకున్న కథాంశం అది. అంటే ఆ ఫ్లేవరు ఏమన్నా మీకు కనిపించింది ఈ సినిమాలో ఆయన పెట్టాలని? ఎందుకు ఈ బార్బరిక్లో మెయిన్ రోల్కి ఆయన ఎందుకు తీసుకున్నారు? అంటే మెయిన్ రోల్ కనంటే నేను యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా నాకు అమితాబ్ బచ్చన్ రారు ఈ సినిమాకి. పింక్లో అమితాబ్ బచ్చన్ లాంటి క్యారెక్టర్ అది. లేదా మోహన్ లాల్ లాంటి వాళ్ళు గేట్ తీస్తారో లేదో తెలియదు. డెబ్యూ డైరెక్టర్ ఎలా చేస్తాడో ఏంటో అసలు మారుతి గారు చెప్పినా మారుతి గారికి కూడా తెలియదు నేను ఎలా తీస్తానో తెలియదు. ఆయన కూడా ఏమన్నారు, 3 రోజులు షూటింగ్ తర్వాత డిసైడ్ చేద్దాం ఈ సినిమా. విజయ్ గారికి చెప్పారు, ఈ సినిమా తీస్తారా వద్దని నేను 3 రోజుల తర్వాత చెప్తాను, 3 రోజులు షూటింగ్ వెళ్ళనివ్వండి. 3 రోజులు షూట్ చేసి ఫుటేజ్ తీసుకొని వెళ్ళి, నాకు ఈ విషయం తెలియదు, ఓపెన్ చేసి చూపించాను. మోహన్ చాలా బాగా చేస్తున్నావు, ఎమోషన్స్ బాగున్నాయి, ఫ్రేమింగ్స్ చాలా బాగున్నాయి, వెరీ గుడ్ క్వాలిటీ అన్న తర్వాత నాకు అవకాశం వచ్చింది. లేకపోతే సినిమా ఆపేసేవాళ్ళు అప్పుడే. 3 రోజులు పోతే 20 లక్షలు పోతాయి, కానీ మీరు మాట ఇచ్చారు, కానీ 3 రోజుల తర్వాత డిసైడ్ చేద్దాం సార్, మాట ఇస్తే కోట్లు పోతాయి అని చెప్పారు ఆయన. అంటే మాకు సినిమా నాలెడ్జ్ లేదు, బట్ బయట వచ్చిన ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ దట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రివ్యూస్ కొన్ని, సినిమా వాళ్ళతో సినిమా రిపోర్టర్స్తో మాట్లాడినప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే, ఒకటి టైటిల్ గురించి మనం అన్నాం, టైటిల్ అర్థం కాక జనాలకు కనెక్ట్ కాలేదు, చాలా మంచి సినిమా అది అని. 2 పాయింట్ మైనస్ పాయింట్, మీరు ప్లస్ అనుకున్న పాయింటే సత్యరాజ్ గారు మైనస్ పాయింట్ అయ్యారు అని. సత్యరాజ్ గారిని సరే, ఆయన మారుతి గారి సినిమా కాబట్టి అది ఆ సినిమాకి కథాంశం వేరుగా ఉంది, అది ఆయన రీచ్ చేసుకోగలిగాడు. పైగా డైరెక్టర్ మారుతి గారు కొన్న హైపు వీటి వల్ల అది ఎక్కింది. కానీ సత్యరాజ్ గారిని కట్టప్ప లాంటి క్యారెక్టర్లో చూడగలం, డబ్బింగ్ సినిమాల్లో చూడగలం తప్ప మెయిన్ రోల్లో తెలుగు ప్రేక్షకులు ఆదరించరు. ఆ ఫేస్ కట్ కూడా మనది కాదు సార్. ఇందులో మెయిన్ రోల్ కాదు సార్, ఇందులో 2 పర్స్పెక్టివ్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. 2 ఈజ్ ఈక్వల్.
రెండు ఈక్వల్ పద్ధతులు వెళ్తాయి. కాకపోతే ఒకరే ప్రొటాగనిస్ట్గా కనిపిస్తూనే యాంటాగనిస్ట్గా కనపడతారు, ఒకడే యాంటాగనిస్ట్గా కనబడుతూనే ప్రొటాగనిస్ట్లా కనబడే సినిమా ఇది. ఇది నేను మెయిన్ లీడ్స్ 2 వశిష్ఠ అండ్ సింహ అని ఇంకొక ఆయన యాక్టర్ ఉన్నారు, ఒక పక్క సత్యరాజ్ గారు. ఇంకో పాయింట్ వస్తుంది, ఇటు తమిళ్ సత్యరాజు, కన్నడ నుంచి సింహాన్ని తీసుకొచ్చారు వశిష్ఠ సింహాన్ని. సో అతన్ని మనం కేజీఎఫ్లో సైడ్ రోల్లో చూడగలిగాము, లేదా ఆ తర్వాత వచ్చిన 1-2 సినిమాల్లో చూడగలిగాం తప్ప అతనికి చాలా కీలకమైన రోల్ ఇచ్చారు. సో ఇతని ముఖం కొత్త మనకి సైడ్ రోల్స్లో చూసిన క్యారెక్టర్. సత్యరాజుని ఇంకో క్యారెక్టర్. మూడో క్యారెక్టర్ విలన్ పాత్రధారి బహుశా ఉదయభాను. ఉదయభాను ఒక విధంగా ఫేడ్ అవుట్ అయిపోవాలి తెలుగు ఇండస్ట్రీలో. ఒకప్పుడు టాప్ యాంకర్, టాప్ మోస్ట్ యాంకర్. మీకు నాకు తెలిసిన యాంకర్ ఎవరు అంటే ఫస్ట్ ఉదయభానే. ఫేడ్ అవుట్ అవ్వడానికి ఏం చేశారు సినిమాలో? ఏం చేయలేదు కదా ఆవిడ. అదే యాంకరింగ్ కూడా చేయటం లేదు, ఆమె ప్రోగ్రామింగ్ చేయటం లేదు, దూరం అయిపోయారు. సో అలాంటి ఆవిడ ఆల్ ఆఫ్ ది సడన్గా ఒక కీ రోల్లో తీసుకొచ్చి పెట్టారు. అంటే మీకు ఇంకెవరు ఈ 3 పాత్రలకి వేరే ఎవరు? అంటే ఆ పాత్ర రాజసం ఉన్న పాత్ర, ఒక శ్రీదేవి లాగా ఒక నడుస్తూ ఉంటే, ఒక రమ్యకృష్ణ శివగామి లాగా అలాంటి ఇది కావాలి. నేను ఎదుగుతూ ఉంటే రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు ఉన్నారు, నేను రెగ్యులర్గా తీసుకుంటే నా సినిమాలో అది మజా ఉండదు. బట్ క్యారెక్టర్స్ అన్ని నిడివి తక్కువ ఉంటాయి, మీకు చూడటానికి ఫిల్ లాగా ఉంటుంది. అన్ని క్యారెక్టర్లు కనబడతాయి కానీ అన్నిటికీ నిడివి తక్కువ ఉంటుంది. ఇద్దరు సత్యరాజ్ గారిది కూడా తక్కువ ఉంటుంది, వశిష్ఠ తక్కువ ఉంటుంది, ఉదయభానుది తక్కువ ఉంటుంది. ఇవన్నీ క్యారెక్టర్లు కలిపి ఒక దగ్గర చేరితే ఉన్నప్పుడు మజా ట్విస్ట్ మజా ఉంటుంది. అంటే నేను అంటుంది ఏంటంటే అండి, మన యాంగిల్లో మన పర్సెప్షన్లో అన్నీ కరెక్టే. అవును, మీరు చెప్పిన యాంగిల్ నాకు అర్థమవుతుంది. ఇదంతా ఏ క్లాస్ పీపుల్ వరకే. బి క్లాస్ సి క్లాస్ పీపుల్కి ఏంటి అంటే వాళ్ళకి అలవాటైన యాక్టర్స్, వాళ్ళకి నచ్చే మాస్ క్యారెక్టర్స్, మాస్ డైలాగ్స్, వీటికి అలవాటు పడిపోయారు. మీరు ఏమైందంటే, నేను ఫేడ్ అవుట్ అన్న మాట ఎందుకన్నా నేను ఉదయభాను గారి గురించి. సో ఫేడ్ అవుట్ అంటే నా మాటల ఉద్దేశం అది కాదు. ఒకప్పుడు టాప్ మోస్ట్ యాంకర్, ఎప్పుడో ఒరే రిక్షా టైంలోనే ఆమె ఆర్ నారాయణమూర్తి గారితో కలిసి యాక్ట్ చేశారు. ఆమె ఆ తర్వాత పాప అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే చాలా పెద్ద ఉండేవారు. ఆమె ఎంతసేపు యాంకరింగ్ వైపు వెళ్ళారు, యాంకరింగ్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆవిడ కొన్న ముక్కు సూటుతానం వల్ల కొంత దూరం అయిపోయారు, నానా ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఆవిడ ఆల్ ఆఫ్ ది సడన్గా తీసుకొచ్చి ఈ సినిమాలో ఒక విలన్ రోల్, చాలా పవర్ఫుల్ రోల్, మళ్ళీ దట్టు ఆ రోల్కి పెట్టడం వల్ల కూడా ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో. లేదు సార్, అది అలాంటి నాకు ఇప్పటివరకు అది ఆ మాటే రాలేదు. ఆ మాటే అక్కడ నేను వినలేదు. ఆ భలే తీసుకున్నారు, కొత్తగా ఉంది అని అన్నారు, ఆ మాట రాలేదు. ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, ఇలాంటి క్యారెక్టర్లు చేసి అనసూయ గారు ఉన్నారు, ఇలా ఉన్నారు, చాలా కొత్తగా. మీరు జనరల్గా అనసూయని పెట్టవచ్చు, మీరు కొత్తగా ఆలోచించారని అన్నారు. అది అబ్సల్యూట్లీ ఆ పాత్రకి ఆవిడ కంప్లీట్ న్యాయం చేశారు. ట్రైలర్ చూసినా మాకు అర్థమవుతుంది ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ లేవు. ఈ మధ్యకాలంలో ఆవిడ సినిమాలు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అనసూయ అన్నారు మీరు, అనసూయ ఫ్రీక్వెంట్ గా చేసుకుంటూ వస్తుంది. దానికి భిన్నంగా సుకుమార్ సినిమాల తర్వాత ఆవిడ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది, రంగస్థలం గాని. సో వీటి వల్ల ఈవిడ యాంకర్ అయినప్పటికీ కూడా ఈవిడ సినిమాలు పెద్ద హీరోలతో, పెద్ద డైరెక్టర్లతో చేసిన సినిమాల వల్ల ఆవిడకి ఆ హైప్ వచ్చేసింది. అవును. సో ఉదయభాను గారికి ఆ హైప్ లేదు, ఎందుకంటే ఆవిడ కొంత దూరం అయ్యారు కాబట్టి. సో సత్యరాజ్ గారు విషయం ఒకటి, ప్రకాష్ రాజ్ గారు ఉంటే ఆ సిచ్యువేషన్ వేరు. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు మనకు కంప్లీట్ కనెక్ట్ అయిన క్యారెక్టర్. లేదా ఇప్పుడు వశిష్ఠ సింహ అతను కాకుండా మన లోకల్ కూడా వేరే హీరోని పెట్టున్నా కూడా కొంత వేరుగా సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యి ఉంది. అది ఇది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్, వశిష్ఠ సింహాన్ని ఎందుకు పెట్టాను అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు వీళ్ళని పెట్టాలని నేను ఫస్ట్ సినిమా క్యారెక్టర్లు రాసుకున్నాక ఈ క్యారెక్టర్కి ఎవరు షూటబుల్, ఎవరైతే కరెక్ట్గా బ్లెండ్ చేయగలుగుతారు, ఇది ఆ కళ్ళతో నటించే వాళ్ళు ఎవరు, సత్యరాజ్ గారు లాంటి ఇంటెన్స్ లుక్తో ఎవరు ఉన్నారు, నేను అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని ప్రజెంట్ చేయాలని ఉంది సార్. కానీ నాకు అవకాశం లేదు. సత్యరాజ్ గారు ఆయన 175 మూవీస్, ఆల్మోస్ట్ 70-80 సినిమాలకి హీరో ఆయన. సో నాకు ఆప్షన్ ఇంకా నాకు అది వచ్చింది, అది కూడా ఒప్పుకుంటారని నాకు తెలీదు. కానీ మారుతి గారు వెళ్ళి చెప్పు, నచ్చితే ఓకే, నచ్చకపోతే చూద్దాం అన్నారు. వెళ్ళి సినాప్సిస్ పంపించాను, తర్వాత కథ విని అసలు నేను చేస్తానని ముందుకు వచ్చారు. ఒక్కసారి మీకు మద్దతుగా నట్టి కుమార్ గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, మేమే ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పు దెబ్బలు కొట్టుకోవాల్సింది ఆయన కాదు, కొంతమందిని కొట్టాలి అంటున్నారు. ఒకసారి ప్లే చేయండి. ఆయన చెప్పుతో కొట్టుకున్నది ఆయన కొట్టుకోకూడదు. ఈ సినిమాని స్థితికి తీసుకొచ్చిన ఈ మాఫియాని కొట్టాలి.
వారానికి 10 మంది నిర్మాతల్ని రోడ్డు మీద పడేస్తున్న ఈ సినిమా థియేటర్ల లీజ్ మాఫియాని తోసియాలి. ఈ లీజ్ మాఫియా మా పాప్కార్న్ అమ్ముతున్న వాళ్ళని కొట్టాలి. ఆయన చెప్పుతో కొట్టుకున్నది ఆయన కొట్టుకోకూడదు. ఈ సినిమాని ఈ స్థితికి తీసుకొచ్చిన ఈ మాఫియా. ఓకే, మాఫియా ఉందా ఆ రకమైన ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారా? సార్ థియేటర్లు ఇవ్వకపోవటం, రిలీజ్ చేసింది మైత్రి అంటున్నారు కదా. ఈ సినిమాకి చెప్పు దెబ్బ కొట్టుకున్నది నాకు 10 మంది థియేటర్లో ఉన్నారు, సినిమాకి థియేటర్లు జనాలు రావట్లేదని ఎమోషన్తో నేనేదో ఆవేశపడి మలయాళంలో వెళ్ళి సినిమా తీసి ప్రూవ్ చేస్తాను, అదే తెలుగు ఆడియన్కి సినిమా చూసి ప్రూవ్ చేస్తాను అన్నాను. కానీ నాకు థియేటర్లు బ్రహ్మాండమైన థియేటర్లు దొరికేశారు. అసలు ట్రైలరు, టీజరు, అలాగే సినిమా కూడా చూశారు మైత్రి వాళ్ళు. ఈ సినిమా కొడితే ఎక్కడ పోయి వెళ్ళిపోతుంది అన్నారు. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చూసినా స్క్రీన్స్ ఫుల్లే ఉన్నాయి, స్క్రీన్స్ ఉన్నాయి. మీకు దిల్సుఖ్ నగర్ రాజధాని ఉంది, ఆల్ ఓవర్ దీంట్లో ఏంటిది టివోలీ దగ్గర టివోలీ ఫిల్మ్స్ థియేటర్ ఉంది, అది ఉంది. నెక్స్ట్ ఆల్ మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఇలా స్క్రోల్ చేస్తే 3 సార్లు ఇలా అంటే దాకా థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అదర్ ఆంధ్ర ఆల్సో. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏంటి మంచి సినిమా అయితేనే రిలీజ్ చేస్తారు. మంచి థియేటర్లు ఇచ్చారు సార్, దాంట్లో నాకేదేం లేదు. ఇది మా థియేటర్ ప్రాబ్లం లేదు, మాఫియా మిమ్మల్ని బెదిరించి అస్సలు చాలా చిన్న సినిమాలకి అవును థియేటర్లు దొరకని అవస్థలు నాకు థియేటర్లు దొరికాయి. మంచి అంటే అది ఓపెనింగ్స్ మీన్స్ థియేటర్లు పెట్టేశారు. థియేటర్ ఇది ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతే ఆడేస్తుంది. అసలు థియేటర్ లోపలికి జనాలు రారని ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు. అది ఎందుకు నేను ఇది మంచి థియేటర్లు దొరికాయండి. అవును, డిస్ట్రిబ్యూటర్ కూడా మైత్రి మూవీ మేకర్స్ అంటున్నారు, చాలా పెద్ద సంస్థ. అవును, ఆల్మోస్ట్ తెలంగాణ వరకు మైత్రి మూవీస్ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. అవునన్నా కాదన్నా ఏపీ తెలంగాణ మైత్రి మూవీ మేకర్స్ దిల్రాజు లేకపోతే వీళ్ళని కాదని మీరు కాదని ముందుకు వెళ్ళలేరు. అవును, సో అలాంటి పరిస్థితుల్లో మంచి వాళ్ళే దాన్ని రిలీజ్ చేశారు, థియేటర్స్ వచ్చాయి, మంచి కథాంశం ఉంది, మంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు అనుకుంటున్నట్టు మంచి మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్ని ఎందుకు అల్టిమేట్గా ఎందుకు రాలేదు? ఎందుకో నాకేంటంటే నా వెనకాల ఇప్పుడు ఎగ్జాంపుల్ మన విజయ్ గారు లాంటి ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్, నేను కొత్త డైరెక్టర్ రావటం వల్ల నమ్మకం లేదేమో మేబీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన మలయాళం సినిమాలో అందరూ ప్రొడ్యూసర్లు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కంటెంట్లు ఇస్తారు, మంచి కంటెంట్లు ఇస్తారని నమ్మకంతో ఆ సినిమాలకు వెళ్తున్నారు. మా సినిమా మీద నమ్మకం లేదేమో, ఎవరో చెప్పితే చూద్దాంలే అనుకొని ఆగిపోయారేమో, అందరూ అదే ఆలోచించారేమో. ఉంటుంది సార్ 100%. కొత్త డైరెక్టర్లు తీసిన సినిమాలే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. హనుమాన్ డైరెక్టర్ ఎన్నో సినిమా అండి ఏది హనుమాన్ డైరెక్టర్ సార్ ఫస్ట్ సినిమానే ఆయన తీశారు. ఫస్ట్ సినిమా కాఫీ కప్పులు ఆయన ఒకటి ఉంటుంది, అది నాని గారు ప్రొడ్యూసర్. అవును, అంటే నేనేమంటున్నాను, బ్యాక్ బోన్ అంటే అలా వస్తే వేరు సార్, అది అలా అవుతుంది. మేమేంటి ఇండివిజువల్ ఫైట్ కదా ఇది. మారుతి గారు ఉన్నారంటే మారుతి గారు ఓన్లీ క్రియేటివ్ సైడ్, నాట్ ప్రొడక్షన్ సైడ్. ఒకరోజు ఇలా వచ్చారు, అలా మాట్లాడుతున్నారు ఈ కంటెంట్ గురించి, కానీ ఆయన ప్రొడక్షన్ సైడ్ లేడు. అందుకే మాకు వెనకాల అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లేదు, ఒక పెద్ద డైరెక్టర్ లేడు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా ఉండాలి, ఐదర్ డైరెక్టర్ అయినా ఉండాలి, రెండు ఉండాలి. మీరు ఆర్టిస్టులు అన్నారు, అందరూ పెద్ద ఆర్టిస్టులే, బట్ ఏంటంటే స్టార్స్ కాదు. పెద్ద స్టార్స్ అంటే సెలబ్రేట్ చేసుకొని థియేటర్లో టికెట్ల కోసం కొట్టుకునే అంత స్టార్స్ కాదు. సో వీటి వల్ల ఏదైనా అలా జరిగి ఉండాలి. అంటే కొన్నిసార్లు క్యారెక్టర్లు ఎవరున్నారు, ఎంత పెద్ద యాక్టర్స్ అదే పాత్రలు పోషించారు, ఏ డైరెక్టర్ తీశాడు అనేది పట్టించుకోరండి. సూ ఫ్రమ్ సో వచ్చింది సార్, ఎవరు సార్ ఎవరైనా తెలుసా? సూ ఫ్రమ్ సో సినిమా వచ్చిందని తెలుసా మీకు? ఇక్కడ మంచి కలెక్షన్ నడుస్తుంది సినిమా, కర్ణాటక సినిమా. మన మీద హోప్ లేదు సార్. అంటే తెలుగు సినిమా నాలాంటి వాళ్ళ మీద హోప్ లేదు. థియేటర్కి వెళ్తే వీళ్ళకి టాలెంట్ ఉందని తెలుస్తుందని నా మెయిన్ ఆవేదన. థియేటర్కి వెళ్ళి చూసి బాగలేదని అంటే నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్తున్నాను. అదే అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తర్వాత మళ్ళీ ఆ హోప్ ఉందండి, ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్తుంది, నాకైతే నమ్మకం ఉంది. నా వెనకాల ప్రొడక్షన్ హౌస్ పెద్దది లేదు, నేను పెద్ద డైరెక్టర్, పెద్ద ఆర్టిస్ట్, సెలబ్రేట్ చేసుకున్న ఆర్టిస్టులు లేరు కాబట్టి ఆడియన్ ఆలోచించారేమో. దట్టు వినాయక చవితి ఇవన్నీ ఉండి సర్లే చూద్దాంలే టాక్ వచ్చినప్పుడు అప్పీల్ చేస్తారు ప్రేక్షకులకి. నేను అదే అప్పీల్ చేసేది అది. మీరు నాకు తెలిసి ఈ వినాయక చవితికి అందులో నిమజ్జనం అయిపోయి ఈ సినిమాన ఎవరు కొత్త డైరెక్టర్ అంట, కొత్త ప్రొడ్యూసర్ అంట, ఏదో టాక్ వచ్చాక వెళ్దాం అని అనుకున్నారు. టాక్ రావడానికి ఫస్ట్ ఒక్కరైనా వెళ్ళాలి అందులోకి, థియేటర్లోకి. ఆ ఒక్కరు అంటే అది 1%. 300-400 సీట్లు ఉంటే ఒక 1% వెళ్తే ఆ టాక్ వస్తుంది. ఆ 1% వెళ్ళకుండా మీకు టాక్ రాదు. సో నేను అదే చెప్తున్నాను. ఇప్పటికీ సినిమా ఇప్పుడు ఈ ఆదివారం డెడ్ అయిపోయింది అనుకుని నేను ఎమోషనల్ అయిపోయాను, క్షమించాలి, ఐఎమ్ రియలీ సారీ. కానీ ఈ వీక్ సినిమా ఉంది. ఈ వీక్ని ఏమైనా బతికించే ఛాన్స్ ఏమైనా ఇస్తే, అంటే సినిమా చూడగలిగితే మీరు మంచి సినిమా
మంచి సినిమా మీరంటే 100% బతికేస్తుంది. అంటే నాలాంటి డైరెక్టర్స్ చాలామందికి మా ప్రొడ్యూసర్ 10 సినిమాలు చేద్దామని వచ్చాడు సార్. ఇప్పుడు ఈ సినిమా చూడలేదని సరే డిసప్పాయింట్ అయి ఉన్నారు. 150 రూపాయలు పెట్టాడు పాపం. అన్నారండి ఆయన అన్నారు 150 దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు సినిమా మీద. అవును. కొత్త డైరెక్టర్ అయినా కూడా మిమ్మల్ని నమ్మి మీ కథను నమ్మి ఆయన పెట్టాడు పెట్టుబడి. సినిమా ఇప్పుడు ఈ టాక్ తర్వాత మీరు అన్నట్టు థియేటర్కి 10 మంది మాత్రమే వచ్చారని చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ గారి రియాక్షన్ ఏంటి? ప్రొడ్యూసర్ గారు నేను ఆఫీసులో కూర్చొని ఉన్నాను, మొహం చూడలేకపోతున్నాను. ప్రొడ్యూసర్ నేను ఇలా ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇలా నవ్వుకొని వెళ్ళిపోయారు సార్, అనుకుని వెళ్ళిపోయారు. ఏమనలే ఆయన. నేను అనేవాడిని ఆయన జీవితంలోకి రాకపోతే సినిమాలు స్టార్ట్ చేసేవాడు అని గిల్ట్ ఒకటి. ఇవన్నీ నాకు అసలు ఆ గిల్ట్ సార్. డబ్బులు సార్, కోట్ల రూపాయలు. థియేటర్లో కనీసం క్యూబులకైనా డబ్బులు రాకపోతే ప్రొడ్యూసర్ ఏమైపోతాడు? చచ్చిపోతాడు సార్. సరే కొన్ని 100 కోట్లు ఉంది, ఏదో పెద్ద మాఫియా ఉంది, స్కామ్ ఉంది, వాళ్ళు వచ్చి సినిమాలు తీశారంటే ఆఫ్టర్ 10-20 కోట్లు అంటే అసలు నథింగ్. కానీ అతను ప్యాషన్తో వచ్చాడు సార్, సినిమాని ప్యాషనేటెడ్గా సినిమా తీయాలి. నన్ను నమ్మాడు సార్ ఆయన. ఒక కొత్త డైరెక్టర్ని అంత డబ్బులు పెట్టి నమ్మారు సార్. ఇప్పుడు ఇన్ని ఎదురు దెబ్బల తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమాకి ప్లాన్ చేస్తున్నారా? 100%. నేను చెప్తున్నాను కదా, నేను సినిమా ఎదురు దెబ్బ అనేది 100%. ఇదేంటి సినిమా చూడలేదనే బాధ, ఆవేదన ఉంది. సినిమా చూస్తారని ఇప్పుడైతే నాకు నమ్మకం ఉంది. ఫెయిల్ అయినా నేను మళ్ళీ ప్రేక్షకుడికి నచ్చే సినిమా తీయడానికి నా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ సినిమా తీస్తాను. నాకు ఆల్రెడీ ఆఫర్ ఉంది, బిఫోర్ నుంచే ఉంది. నీ సినిమా ఫ్లాప్ అయినా నేను నీతో సినిమా చేస్తాను మోహన్ అనే ప్రొడ్యూసర్ కూడా నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ థియేటర్లో మీరు అనుకున్న రిజల్ట్ రాలేదనుకుందాం, నెక్స్ట్ ఆప్షన్ ఓటీటీ. నెక్స్ట్ ఆప్షన్ ఓటీటీ. అండ్ థింగ్ ఈజ్ ఓటీటీ కోసం అయితే నేను ఎప్పుడు సినిమా చేయాలని అనుకోలేదు సార్. నా అట్లా కాదు, నేనేది అయింది ఓకే, మీరు అనుకున్న రిజల్ట్ రాలేదని అనుకుందాం, ఇంకా హోప్ ఉంది, వేరే విషయం. రేపు జనాల్లోకి మళ్ళీ టాక్ వెళ్ళొచ్చు, ఇలాగే మీరు ఇంకో 4 ఇంటర్వ్యూస్ చేయొచ్చు, ఈ ఇంటర్వ్యూస్ జనాన్ని కనెక్ట్ కావచ్చు. సో ఇప్పటికైనా హోప్స్ ఉన్నాయి. నేనేమంటానంటే నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దది కదా. అవును. ఇవాళ రేపు అందరూ థియేటర్ కంటే కూడా ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమా చూస్తారు సార్. ఓటీటీ కూడా హాట్స్టార్ వచ్చింది ముందుకన్నారు. అన్నీ జరిగాయి సార్. చాలామంది వచ్చారు, అమెజాన్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ ఆల్సో సినిమా చూశారు, ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ నేనేమంటానంటే వాళ్ళకి సార్ సినిమా ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండదండి. అది నాలాంటి వాళ్ళకి మార్కెట్ ఉంటే సినిమా ఏం చూడరు, డబ్బులు తీసేసుకుంటారు. మాలాంటి వాళ్ళకి ఆలోచిస్తారు. సో నేనేమంటున్నానంటే ఓటీటీలో పెట్టిన డబ్బులు వస్తాయండి. అంత డబ్బులు వస్తాయా? రావు కదా. థియేటర్ మీద కదా డిపెండ్. ఓటీటీలో రావు. ఓటీటీలో అప్లాజ్ వస్తుంది. నాకు అప్లాజ్ వస్తుంది, నాకు నెక్స్ట్ సినిమా వస్తుంది. ప్రొడ్యూసర్ నేను నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలి అని అంటే ప్రొడ్యూసర్ బతకాలి కదా. ప్రొడ్యూసర్ చచ్చిపోతున్నాడు అక్కడ. ఇప్పుడు 10 కోట్లు పెట్టి ఓటీటీలో 3 కోట్లు వస్తే ఈ వడ్డీలు కట్టుకోవడానికి ఆ 3 కోట్లు వెళ్ళిపోతాయి. ఖాళీగా అయిపోతాడు. పాపం రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఎవ్వరికి కనపడకుండా పిల్లలతో ఏ అవుట్స్కట్స్లోనో ఇల్లు తీసుకొని బతుకుతూ ఉంటాడు సార్ ప్రొడ్యూసర్. ఆల్ ది బెస్ట్ అండి మోహన్ గారు. థ్యాంక్ యూ. సో మీ సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే మీ ఆవేదన వీడియో చూసిన తర్వాత మాకు అనిపించింది మోహన్ గారిని మనం పిలిపించాలి స్టూడియోకి, మనం ఆయన వాయిస్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి అని. అలాగే మిగిలిన మీడియా కూడా మీ సినిమాని చూసి దాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. కమర్షియల్గా కాదు, నాన్ కమర్షియల్ చూడాలి. 150 రూపీస్ టికెట్ సార్. ప్రేక్షకులు కూడా ఆదరించాలి. ఒక తెలుగు డైరెక్టర్ ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కథ రాసుకుని 2.5 ఏళ్ల పాటు కష్టపడి ఇంతమంది హీరోలను ఒప్పించి, ఇంతమంది నటులను ఒప్పించి, ప్రొడ్యూసర్తో పెట్టుబడి పెట్టించి రాత్రి పగలు కష్టపడ్డారు. కానీ సినిమా అల్టిమేట్గా సినిమా బాగున్నా కూడా ప్రేక్షకులు ఆశించినంతమంది రాలేదు అనేది ఇప్పుడు డైరెక్టర్ ఆవేదన. బహుశా తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో ఇంతలా ఒక డైరెక్టర్ ఆవేదనని ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే అతను పడిన కష్టం, ఆయన మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ వాళ్ళ కన్నీళ్లు తెప్పించాయి, ఆయనకైనా చెప్పుతో కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చాయి. సో సినిమాని ఆదరించండి. బార్బరిక్ ఇప్పటికీ కూడా థియేటర్లో నడుస్తోంది. మన తెలుగు డైరెక్టర్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మలయాళం, తమిళ సినిమాలు కాదు, మన సినిమాని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. సో ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.